ఏలూరు జిల్లా కామవరపుకోట కోటకల్లు చెరువు గ్రామంలో మైనర్ బాలికపై అత్యాచారం చేసిన సంఘటన చోటు చేసుకుంది. చోటపల్లి రాంబాబు అనే వ్యక్తి కల్ల చెరువు గ్రామంలో చర్చి పాస్టర్గా కొనసాగుతూ 14 వయసు గల మైనర్ బాలికను కొంతకాలంగా అత్యాచారం చేశారు. బాలికకు గర్భం రావడంతో తల్లిదండ్రులకు తెలియకుండా గర్భనిరోధక మాత్రలు మోతాదుకు మించి సేవించినట్లు తెలిసింది. తీవ్ర రక్తస్రావంతో బాధపడుతున్న బాలికను తల్లిదండ్రులు వైద్యం నిమిత్తం ఏలూరు తరలించినట్లు సమాచారం. పోలీసులు అదుపులో నిందితుడు రాంబాబు ఉన్నట్లు తెలుస్తోంది. అసలు ఏమీ లేదమ్మా అన్నారండి. మళ్ళీ రెండోసారి వెళ్ళామండి. రెండోసారి వెళ్తే స్టాండింగ్ తీయాలమ్మా అన్నారండి. ఆ స్టాండింగ్ తీశారండి. స్టాండింగ్లో తెలిసిందండి. వేమడోల హాస్పిటల్కి ఎందుకు వెళ్ళారు మీరు? ఏమని చెప్పి తీసుకెళ్లారు? అదేనండి, బ్లీడింగ్ అవుతుందని తీసుకెళ్ళామండి. తెలీదండి. పాప వయసు 14 అండి. 8వ తరగతి అండి. ఎక్కడ చదువుతుంది? గండిగూడనండి. ఇచ్చారండి. కలచెరు పిల్ల మేనగోళ్ళండి. అయితే అది గత 2 నెలల క్రితం వేమడోలో తీసుకెళ్ళాడండి. నాకైతే తెలియదు. ఆ పిల్లని అంత క్రితం టైఫాయిడ్ జ్వరం అవుతుందండి. టైఫాయిడ్ జరుగుతుంటే టైఫాయిడ్ జ్వరం అని తీసుకెళ్ళాడు. నాకు చెప్పలేదు మా యొక్క. ఆ టైం మీద తీసుకెళ్ళి ఇలా టైఫాయిడ్ జ్వరం అని కొన్ని రోజులు తిప్పారండి, ఒక వారం రోజుల పాటు. ఆ జ్వరం తగ్గి బ్లీడింగ్ మొదలైందండి. బ్లీడింగ్ మొదలయ్యి పాప ఇక మన సోయిలో ఉండలేదండి, పడిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ ఓవర్ బ్లీడింగ్ అయిపోయి పడిపోతుంది. ఓవర్ బ్లీడింగ్ అయ్యి పడిపోతుందండి. పడిపోతుంటే నాకు డౌట్ వచ్చి నేను కానూరు మాధవి హాస్పిటల్కి తీసుకెళ్ళానండి. తీసుకెళ్తే టెస్టులు చేసి స్కానింగ్ చేసి లోన పాపకి పొర్ర బద్దలైపోయి నరం చిట్లి గర్భం నుంచి వాపు వచ్చిందని చెప్పారండి. వాపు వచ్చిందని చెప్పారు. మరి ఏం చేస్తే బాగుంటుందండి మేడం గారు అంటే ట్యాబ్లెట్లు ఇచ్చారండి వారం రోజులకి. ఆ ట్యాబ్లెట్లు తీసుకున్నాము. తెల్లారి నైట్